హాయ్ ఫ్రెండ్స్, నేను రామకృష్ణ. నేను 2001 అక్టోబర్ 21న నేను మనసంతన సినిమా మోహిని థియేటర్ అంటే గాజువాకలో చూడడం జరిగింది. మా ఫ్రెండ్స్తో పాటు నేను సినిమాకి వెళ్ళాను. అప్పుడు బీకామ్ ఫస్ట్ ఇయర్ టీఎస్ఆర్ టీవీ కాలేజ్ చదువుతున్నాను. చాలా ఎమోషనల్గా ఉంది సినిమా చాలా బాగుంది, ఎక్సలెంట్, తిరిగిలేదు. అందులో ఆ సినిమా చూసిన సార్ ఎమోషనల్ ఫీల్ చాలా బాధపడింది. ప్రేమ అంటే ఈ విధంగా ఉంటుందా అని నేను చాలా చూశాను. నిజాయితీ గల ప్రేమ, సిన్సియరిటీ ప్లస్ అదంతా నాకు నచ్చింది. నచ్చి వీడియో చేస్తున్నాను. ప్రజెంట్ నేను మధురవాడలో ఉంటున్నాను. అదే సినిమా 2026 April 14 బ్యాలెన్స్ డే రోజు సినిమా రిలీజ్ అవ్వడం జరిగింది. ప్రత్యేకంగా మధురవాడ నుంచి మన గాజువాక మోహిని థియేటర్కి వెళ్ళి అదే థియేటర్కి వచ్చిన సినిమా నా లక్. అదే సినిమాకి వెళ్ళి సినిమా చూడడం ఎమోషనల్గా ఫీల్ అయింది. సినిమాను చూసినంతసేపు నా లైఫ్లో జరిగిన గుర్తొచ్చింది. ప్రేమను నిజాయితీగా ఉండాలి, నిజాయితీగా ప్రేమ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి మనసు ఎలా ఉండాలంటే ప్రేమిస్తే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. ఆ విధంగా ఉండాలి సినిమా. ఆ విధంగా ఉంది నా మనస్తత్వం. సినిమా కూడా అదే విధంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్లో ప్రేమకనే అర్థం లేకుండా పోయింది. ఎక్కువ అత్యాచారాలు జరుగుతున్నాయి, ఒకరి మీద ఒకరి దాడులు జరుగుతున్నాయి. ఇక మీద ఎలా జరగకూడదని ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. ప్రేమిస్తే ప్రాణం ఇవ్వాలి, ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. అంటే ప్రేమించిన అబ్బాయి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. నిజాయితీగా ప్రేమ కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఉదయకల్లాడి సినిమా కూడా ఎవరు హీరో కూడా చేయలేదు. ఉదయం చేయడం నాకు చాలా బాధాకరమైన విషయం. అందుకే ఈ వీడియో మీకు అర్థం చేస్తున్నాను. మనసంతా సూపర్ డూపర్ హిట్ ఆల్ సినిమాలు రావాలని, అలా నిజాయితీగా ప్రేమ ఉండాలని, ప్రేమ పెళ్లి ఒకటవ్వాలని ఈ వీడియో మీకు అర్థం చేస్తాను. జై హింద్.